హృదయములను పరిశోధించువారు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపము చేయుచున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 8:27 మనలో కొంతమంది చర్చికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాము, దేవుడు కాపాడేస్తానని మన ఇష్టం వచ్చినట్టు మన ప్రవర్తన మారు మనసు లేకుండా వ్యర్థంగా బతుకుతున్నాం. అంటే తాగుడు మాంతలేదు, ఊతులు మాంతలేదు, వాడి యొక్క క్రియలు పూర్వస్థితిలాగానే ఉండొచ్చుకుంటున్నారు. అలా ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆనుకొని దేవుని మార్గంలో బహు సక్రమంగా నడిచేవాడే పరలోక రాజ్యంలో చేరగలడు. మారు మనసు పొందాలి, వాక్యానుసారం నడుచుకునేలాగా ప్రార్థన చేసుకుంటూ ఆలోచించుకుంటూ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ బతకగలిగిన వాడే ధన్యుడు.